హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ వారం ఎంతమంది చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం కామెంట్లో చెప్పేయండి. ఈ ఈ వారం నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుందామని ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి వచ్చేసానండి. ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానో మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. ఇప్పుడు మరి చూసిస్తారా ఏమేమి రెసిపీస్ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. మరి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదండి. మొదటగా పులిహార కోసం చింతపండుని నానబెట్టుకుంటున్నాను. ముందు రోజు నైటు పడుకునే ముందు నానబెట్టుకుంటున్నానండి. చింతపండుని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అవి మునిగినంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టేశాను. దాని తర్వాత బూర్ల కోసం అదే శనగపప్పు బూర్లు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. దానికి ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకున్నాను. దానికి 2.5 గ్లాసుల బియ్యం వేసుకుంటున్నానండి. దోశల రుబ్బుకి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో సేమ్ అదే క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను. 2.5 గ్లాసులు వేసుకొని అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తానండి. నేను మెంతులు కూడా యాడ్ చేసి తర్వాత అది బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేశాను. ఈ రెండు ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలను కూడాను ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అది కూడాను 1 కప్పు శనగలు తీసుకున్నాను. వాటర్ అది బాగా వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. దీన్ని కూడాను ఒక పక్కన పెట్టేశానండి. ఇవన్నీను ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నానండి. ఇవన్నీ ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను. మార్నింగ్ రెడీ అయిపోయి తలస్నానం చేసేసి కిచెన్లోకి వచ్చేసానండి ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి. ఏమేమి ప్రసాదాలు చేస్తున్నానో చూసేయండి. ఇంట్లో అందరూ పడుకున్నారు, అందుకే కొంచెం స్లోగా వీడియో చెప్తున్నానండి, చూసేయండి. మరి ఇది గారెల కోసం ప్రిపరేషన్ చూపిస్తున్నానండి, చూసేయండి. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. అందులో కొంచెం మెంతులు వేస్తున్నానండి. అందులో కొంచెం బియ్యం కూడా వేస్తున్నాను. వేసుకొని బాగా వాష్ చేసి వాటర్లో నానబెట్టుకుంటాను. 2 టైమ్స్ బాగా వాష్ చేసేసానండి. వాష్ చేసి దీని నిండా వాటర్ నింపేసి దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు ఒక 1 అవర్ పాటు బాగా నానాలి. అది నానినంత వరకు ఒక పక్కన పెట్టేస్తున్నానండి. శనగపప్పు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అందులో ఒక రకం బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడాను శనగపప్పుతో బూరెలు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. దానికోసమని మనం ఇప్పుడు పప్పు నానబెట్టుకోవాలి అనుకుంటున్నానండి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి. బాగా వాష్ చేసేసానండి. ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. అండ్ డస్ట్ అంతా పోయి ఇప్పుడు వాటర్ ఫుల్గా నిండగా వేసుకున్నాను. నిండగా వేసుకొని దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకుంటానండి. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. మరి ఇప్పుడు శనగపప్పు అయితే నానబెట్టేశాను. దీనికి తోపు కోసం అనేసి దోశల రుబ్బు ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అందుకని దోశల రుబ్బు కోసం అనేసి నేను ముందు రోజు నైటే నానబెట్టేసానండి. మినపగుళ్ళు అండ్ రైస్. మినపగుళ్ళు ఒక గ్లాస్ వేస్తే 2.5 గ్లాసుల రైస్ వేసానండి. కొంచెం మెంతులు వేసి నానబెట్టేశాను. నైటు ఒక 4-5 అవర్స్ నానితే చాలా బాగుంటుంది కదండి. నేను నైట్ పడుకునే ముందు నానబెట్టాను. సో అది నానిపోయింది. ఇప్పుడు ఇది నానినంత వరకు ఈ రెండు ఒక పక్కన పెట్టేస్తున్నాను. ముందు రోజు నైట్ స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిన వెంటనే స్టవ్ కూడా పూజ చేసుకున్నాను. దాని మీద ప్రసాదాలు చేసుకోవాలి, బాగా రావాలని మొక్కుకున్నానండి. మొదటగా నేను పులిహోర ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటో మీకు చూపించేస్తానండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని మొదటగా వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను. రైస్ వండడం కోసం బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను.
స్టవ్ మీద పెట్టేసాను కదండి, ఇది కుక్ అవుతుంటుంది. ఈ లోపల నేను నైట్ చింతపండు నానబెట్టుకున్నాను కదండి, దీనికి చింతపండు రసం ముద్దగా పులుసులాగా దగ్గరికి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు చింతపండు దగ్గరగా ఉడికించుకోవాలండి, అది ముద్దలాగా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని వేరే పక్కకి షిఫ్ట్ చేస్తున్నాను, దీన్ని ఇటువైపు పెట్టేసుకుంటానండి. బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలానే ఉంచుకుంటాను. బాగా కెళ్ళి బాగా ఉడకాలి కదండి, అందుకు ఇలా ఉంచుకుంటాను. ఈ లోపల మనం ప్రసాదంలోన పులిహోర అంటే ఇప్పుడు నిమ్మకాయ పులిహోర లేదు అంటే చింతపండు పులిహోర ప్రిపేర్ చేసేదాన్ని. ఈరోజు ప్రసాదం గుడిలోనే ఇచ్చే ప్రసాదం ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ ప్రాసెస్లో చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోకి కొంచెం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి పులిహోరకి. ఆ పౌడర్ ఎలా చేస్తాను, ఏమేమి వేస్తాను అనేది మీకు చూపిస్తానండి. మొదటగా మిరియాలు తీసుకుంటున్నానండి. అంటే మనం చేసే క్వాంటిటీ బట్టి మనం ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలి, మిక్సీలో పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. మొదటిగా 1 స్పూను మిరియాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. జీలకర్ర కూడా ఒక స్పూనే వేసుకుంటున్నాను. ఇది పెద్ద స్పూను, అందుకు నేను చేసే క్వాంటిటీకి ఇవన్నీ సరిపోతాయండి. ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ధనియాలు అయితే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మనం తాలింపులో కూడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం అన్నీ వేస్తాం కాబట్టి కొంచెంగానే వేసినాము ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేసాను కదండి. చివరిలోన పసుపు, ఇంగువ, తర్వాత కరివేపాకు వేసుకొని అవన్నీ వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందుకే ఒక ప్యాన్ పెట్టేశాను. ఆ ప్యాన్ హీట్ ఎక్కుతుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ఐటమ్స్ ఇందులో వేసుకుంటున్నాను. అన్నం కూడా ఒకవైపు ఉడికిపోతుంది. దీన్ని కొంచెం సేపు, ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసానండి. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. చిట్పట్ల అవుతున్నాయి చూసారా, ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇది చల్లగైనంత వరకు ఒక పక్కన పెట్టేస్తాను. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్గా ప్రిపేర్ చేస్తాను. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని వాష్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. నాది వాటర్ రైస్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడును. ఇంతవరకు ఎప్పుడు కుక్కర్లో అయితే ప్రిపేర్ చేయలేదండి. అందుకే ఎంత బిజీ టైంలో అయినాను నేను వాచుకొని రైస్ వండుతాను. రైస్ ప్రిపేర్ అయిపోయింది. దాన్ని వాపు ఎత్తేసి చల్లగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోన చింతపండు రసం ఇంకా దగ్గరికి అవ్వలేదండి. దగ్గరికి అయినంత వరకు ఇలానే ఉంచుతాను. పౌడర్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను కదండి. ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి దీన్ని మిక్సీగా పౌడర్గా ప్రిపేర్ చేస్తానండి. బాగా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు రైస్ ఉడికింది కదండి,
దాన్ని ఒక పళ్ళెంలోకి వేసేసుకుంటాను. అది చల్లగా అయినంత వరకు ఉంచుకుంటాను. ఇది మరుగుతుంది కదండి, ఈ టైంలోన ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇదే టైంలోనే, ఇలా మరుగుతున్న టైంలోనే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ పౌడర్ది. ఇప్పుడు చాలా త్వరగా ఎర్లీగా చూడండి థిక్నెస్ అయిపోతుంది, చాలా థిక్గా అవుతుంది. ఇలా దగ్గరగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఇలాగా దగ్గరగా అయిపోయిందండి, తుల్లుతుంది. ఇందులో సాల్ట్, పసుపు, ఇంగువ, తర్వాత ఈ పౌడర్ వేసానండి. వేసిన తర్వాత ఇలా దగ్గర అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే దీన్ని ఇప్పుడు చల్లగా చేసుకోవాలి. చల్లగిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అయిపోతుంది కదండి, అందుకు ఇది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని చల్లగా చేసేస్తాను. రైస్ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడాను కూల్గా అయిపోయింది. ఈ టైంలో దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా వెడల్పు వాటిలో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అవుద్ది. బాగా మిక్స్ చేసేసుకున్నానండి. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటానండి. తాలింపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ రైస్ క్వాంటిటీకి ఎంత ఆయిల్ అవసరం అవుద్దో తాలింపుకి చూసుకొని వేసుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొదటగా ఆవాలు వేసాను. బాగా హీట్ ఎక్కింది. తర్వాత జీలకర్ర వేసానండి. మినపప్పు, శనగపప్పు, పలుకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగుతున్న టైంలోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దంచిన అల్లం కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అలానే మాడిపోయినంత వరకు ఉంచుకోకూడదండి, మీడియంగా ఉంచుకోవాలి.
ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆ మసాలా పౌడర్లోన కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత చింతపండులో కొంచెం సాల్ట్ వేసాను. సో మరి కొంచెం సాల్ట్ ఇందులో 1 స్పూన్ మాత్రమే వేసాను. సరిపోతుంది అనుకుంటున్నాను. మరి పసుపు అయితే మరి వేసుకోవట్లేదు. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తానండి. అన్నీ రోస్ట్గా అయిపోతున్నాయి. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. పులిహోరకి ఎంత ఎక్కువ ఆయిల్ వేసినా అది లాగేసుకుంటుందండి. తాలింపు వేసాను కదా, ఆగదు. ఇలానే బాగా మిక్స్ చేసుకోవాలి. గుడిలో ఇచ్చే ప్రసాదం పులిహోర ప్రిపేర్ అయిపోయిందండి. చాలా చాలా స్మెల్ టేస్టీగా అనిపిస్తుంది చూస్తుంటేనే. మేము దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో చూస్తానండి. రెడీ అయిపోయింది. మొదటి రెసిపీ రెడీ అయిపోయింది. మొదటి ప్రసాదం రెడీ అయ్యింది. ఇంత టైం పట్టిందండి, చాలా టైం పట్టేసింది. 1 అవర్ పట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తాను. మొదటి రెసిపీ, మొదటి ప్రసాదం చింతపండుతోని గుడిలో పెట్టే ప్రసాదం ప్రిపేర్ చేసేసాను కదండి. సెకండ్ది శనగలండి, శనగల తాలింపు. ఇది ముందు రోజు నైటు, అంటే నిన్న నైటు నానబెట్టేశాను. నైట్ పడుకునే ముందు నానబెట్టేసాను. అవి ఇప్పుడు బాగా ఉబ్బిపోయి బాగా ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఇంతవరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడే ఇందులోన సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ టైంలో మనం ఉడకబెట్టే ముందు మనం వేసుకున్నాము అంటే అది ఈ శనగలకి బాగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసానండి. స్టవ్ మీద పెట్టేసాను. ఒక 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకుంటానండి. విజిల్లు వస్తున్నాయండి. ఇంకో విజిల్ వచ్చాక ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తాను. కుక్కర్ ఆవిరి పోయిందండి. ఇప్పుడు వడకట్టేసుకుంటాను. వడకట్టేసుకున్న తర్వాత తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇటుకిపోయిందండి ప్యాను. ఇందులో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి కారం అన్నమాట ఏం కదా, ఈ ఎండుమిరపకాయలు ఈ చిన్నవి 3 వేసాను. ఆ తర్వాత కరివేపాకు వేసానండి. శనగలు వేసేసానండి. శనగలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడికించినప్పుడు
మనం సాల్ట్ వేసాం కదా, అందుకే కొంచెమే వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఫ్రై చేసుకుంటాను. వేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. బాగా మిక్స్ చేసేసాను. రెండవ ప్రసాదం శనగలను ఫ్రై చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు మూడో ప్రసాదంలోకి వెళ్ళిపోదామా అండి. రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒక పక్కన పెట్టేస్తాను. మూడో ప్రసాదం బూరెలు అండి. అదే శనగపప్పు బూరెలు. ఆల్రెడీ శనగపప్పుని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన వెంటనే మొదటగా నానబెట్టేసాను కదండి. ఆ తర్వాత ఇది ముందు రోజు నైటు తోపు కోసం దోశలు రుబ్బుగా ప్రిపేర్ చేసుకొని 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ మినపగుళ్ళుకి 2.5 గ్లాసుల బియ్యం వేసాను. కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టుకున్నాను నైటేని. దాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. ఆల్రెడీ 6 o'clock అప్పుడు నేను నానబెట్టాను. ఇప్పుడు 7:30 అయిపోయింది. 1.5 hour నానిందండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకొని దానికి సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. వాష్ చేసేసానండి. కరెక్ట్గా మునిగినంత వరకు వాటర్ వేసాను. మరీ ఎక్కువ వాటర్ వేస్తే బయటికి వాటర్ వచ్చేస్తుంది కదండి. అందుకని కరెక్ట్గా వేసుకొని కుక్కర్ బెల్ట్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి కుక్కరు ఒక 3 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల నేను ఈ తోపు కోసం రుబ్బు ప్రిపేర్ చేసేస్తానండి. మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. తోపు కోసం ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. కుక్కర్ విజిల్స్ కూడా అన్నీ అయిపోయి ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇది ఆవిరిపోయినంత వరకు ఉంచుకుంటాను. చేసేస్తే అయిపోద్దేమో చూస్తాను. ఇట్లేదండి, ఇలా గరిటతోనే చేసేస్తే స్మాష్ అవుతుంది. మరీ పేస్ట్ లాగా అయిపోయినా బాగోదు కదా, అందుకని ఇలాగే గరిటతోనే ఇలా చేసేసాను. చాలా ఆ మాత్రం చాలండి, మరీ ఎక్కువగా చేసినా బాగోదు. ఒక కళాయి పెట్టుకున్నానండి. అది హీట్ ఎక్కిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పుని వేసుకున్నాను. అది కొంచెం బాగా దగ్గరికి అవ్వాలి. బెల్లం తురుముకున్నానండి, అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. కొంచెం చాలేమో అనిపిస్తుంది, కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నానండి. ప్రసాదాలు ఎప్పుడు చేసినా టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, అంచనాకు వేసుకోవడమేని ఈ షుగర్ అయినా బెల్లమైనాను ఐడియాకి. తర్వాత ఎలా వచ్చిందో ఏంటనేసి దేవుడికి ప్రసాదం పెట్టేసాక చూసుకోవడమేని. పంచదార కరిగింది. బెల్లం కూడా కరుగుతుందండి. బెల్లం కరిగి దగ్గరికి అయినంత వరకు ఉంచుకుంటాను. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ దంచేసాను, వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాచీది, అందుకు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. బెల్లం కరగడం కోసం వెయిట్ చేస్తున్నానండి.
ఒక్క 2 మినిట్స్ పాటు ఉంచితే రెడీ అయిపోయినట్టే తీసుకోవచ్చు. రెడీ అయిపోయింది, చూసారా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ దగ్గర పెట్టేసి ఇది చల్లగైనంత వరకు ఉంచేసి అప్పుడు బాల్స్ చుట్టుకుంటానండి. ఈ లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేస్తాను. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసానండి. అది చల్లగా చేసి వండలు చేసుకొని వచ్చేస్తాను. బాల్స్ ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు ఈ తోపు ఉంది కదా, ఈ తోపు ఒక బౌల్లోకి వేసుకుంటాను. కొంచెం అంటే ఈ బాల్స్కి ఎంత తోపు అవసరం అవుతుందో అంత తోపు వేసుకుంటాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోన ఈ తోపులోన కొంచెం సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిందండి. ఇందులో కొంచెం సోడా వేస్తున్నాను. మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. ఈ స్టఫ్ రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోయింది కదండి. మొదటిగా ఫస్ట్ది కదా, కొంచెం భయంగా ఉంటుంది. ఎలా వస్తుంది ఏంటి ట్రై చేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంది, అలా చెల్లుతుంది చూసారా. ఇలాగే అన్ని బాల్స్ వేసుకోవాలండి. బాగా హీట్ ఎక్కిపోయింది ఆయిల్. ఈ వాయికి అవి సరిపోతాయి. మళ్ళీ కలిపినప్పుడు మళ్ళీ ఏమైనా అవ్వచ్చు, అందుకని స్టాప్ చేస్తాను. వేసినప్పుడు బాగానే ఉంటుంది, బాగానే వేసేస్తున్నాను. కాకపోతే కొంచెం పెరిగేసేటప్పుడే కొంచెం లైట్గా ఓపెన్ అయిపోవడం అన్నట్టు అవుతున్నాయండి. మరి ఈ వాయి ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ వాయి అలా వచ్చింది, కానీ సెకండ్ వాయి నుంచి బాగానే వచ్చేయండి. చూసారా ఎంత చక్కగా, ఎంతగా నీట్గా, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. చాలా బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం.
బాల్స్ అని వేసేసానండి. అవి బాగా తెల్లాలి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు రివర్స్ సైడ్ చేద్దాం. బాగా ఫ్రై అయిపోయి తీసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయి బూరెలు. అమ్మవారి ప్రసాదం మూడో వంట అయిపోయిందండి. ఇది శనగపప్పు బూరెలండి. చాలా చాలా బాగా వచ్చాయి, చాలా కలర్ఫుల్గా వచ్చాయి, చాలా బాగున్నాయండి. దీన్ని కూడా ఒక పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు 4వ రకం వంటకి వెళ్ళిపోతాం. అమ్మవారికి ఇష్టమైన 4వ రకం వంట అండి. మినపగుళ్ళని గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. మినపగుళ్ళని మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే ఇప్పుడు 6 o'clock అప్పుడు పప్పు నానబెట్టాను. ఇప్పుడు 8:30 అయింది. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసేస్తానండి. ఎలా చేస్తానంటే చూపిస్తాను. నానిపోయింది కదండి. ఇందులో ఒక గ్లాస్ మినపప్పు వేసాము, పావు కన్నా కొంచెం పెద్ద గ్లాసు. అందులోనూ పిడికిడు బియ్యము, కొంచెం మెంతులు వేసి నానబెట్టానండి. ఒక 2 hours నానయ్యి, 2.5 hours నానయ్యి. దీన్ని బాగా వాష్ చేసుకుంటాను. కొంచెం చిన్న ముక్క అల్లం వేసుకున్నానండి, కొంచెం జీలకర్ర వేసాను, అలాగే కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి మిక్సీ చేసేస్తాను. మిక్సీ చేసేసానండి. ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకుంటాను. బాగా మిక్స్ చేసేసానండి. ఇందులో కొంచెం సోడా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన దాంట్లోనే చాలా బాగా ఉబ్బుతాయి గారెలు. మరీ మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేయలేదండి, మిక్సీ చేయలేదు. ఎందుకు అంటే కొంచెం బరగ్గానే చేశాను. టైట్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తాయి. అదే మరి కొంచెం లూజ్ చేసినా, కొంచెం మరీ మెత్తగా చేసేసినా అంత టేస్ట్ అయితే ఉండవు. ఒకవైపు ఆయిల్ కూడా పెట్టేసాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది, ఇంకా వేసేయడమేనండి. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఒక్కొక్క గారి చేసినప్పుడు వాటర్లో ఇలా ముంచుకోవాలండి. ముంచుకొని ఇలా తీయాలి. ఆల్రెడీ నార్మల్గా ఒక వీడియోలో నేను గారెలు చేసే వీడియోలో చేశాను. అందులో అన్ని రకాలు వేసాను, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేస్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో దేవుడి కోసం కదా సింపుల్గా చేస్తున్నాను. ఇలాగ ముద్ద ఎగరాలన్నమాట. ఎగిరితే అది చాలా బాగా వస్తుంది. ఒక వారి వేసినప్పుడు ఇలా వాటర్లో చేయించుకోవాలి.
రెండో వైపుకి తిరిగేసుకుందాం. బూరెలు చేసిన ఆయిల్ కదండి ఇది, అందుకు కొంచెం బ్లాక్గా అయ్యింది. అయినా పర్లేదు, వచ్చేస్తాయి. ఫాస్ట్గా అయిపోతున్నాయి చూసారా, చాలా చాలా బాగా వస్తున్నాయి, ఉబ్బాయి బాగా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఈ షేప్ చూసారండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చాయి. కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి, కలర్ఫుల్గా వస్తాయి. రెడీ అయిపోయింది, ఫస్ట్ వాయి రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడ గారి చాలా బాగా వస్తున్నాయి. అన్ని రెసిపీస్ చాలా బాగా వచ్చాయండి, అన్ని ప్రసాదాలను చాలా చాలా బాగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 4 రకం వంట, 4 రకం ప్రసాదం, గారెలు వడలు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి, చూడడానికి క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయండి. తర్వాత లాస్ట్గా 5వ రకం వంట చేసేస్తాను, చూసేయండి. పరమాన్నం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి. ఐదో రకం వంట. ఒక కుక్కర్ తీసుకున్నాను, అది హీట్ ఎక్కింది. కొంచెం గీ ఉంటే గీ వేసుకుంటున్నాను. అది కరిగినంత వరకు ఇలా ఉంచుకుంటున్నాను. కరిగిన తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ వేసాను. దీంతో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెసరపప్పు వేస్తున్నానండి. వేసి బాగా దోరగా వేయించుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, కలర్ ఇలా చేంజ్ అయినంత వరకు ఇలానే ఉంచుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. రెండు పావు వేసానండి వాటరు. ఇంకా హాఫ్ గ్లాస్ ఉంది కదా, హాఫ్ గ్లాస్కి గ్లాసు మిల్క్ వేస్తాను. మిల్క్ వేసేసానండి. ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ ఇచ్చుకుంటానండి. హై ఫ్లేమ్లో పెట్టేసాను. ఇప్పుడు ఇది 2 విజిల్లు వచ్చినంత వరకు ఉడికించుకుంటానండి. అయిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుంటాను. కొంచెం తురుముకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యి కరిగినంత వరకు ఉంచుకుంటాను. కరుగుతుందండి. చాలా బాగా మెత్తగా ఉడికింది. దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను. అల్గం తక్కువగా చేయకూడదు. చేసాం కదండి. ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది. ఆఫ్ చేసేసానండి. వడకట్టుకుంటున్నాను. వడకట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
షుగర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే బెల్లం చాలదేమో అనిపిస్తుంది, అందుకే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం షుగర్ వేస్తానండి. షుగర్ వేసాను, కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ సరిపోయింది అనుకుంటున్నాను. ఇదైతే దగ్గరగా అయిపోయిందండి. ఇది దించేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుంటాను. ఘీ బాగా మెల్ట్ అయిపోవాలి. కాజు వేసాను. కిస్మిస్ కూడా వేసానండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాను. బాగా ఫ్రై అయిపోతున్నాయి. బాగా ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసేసాను. ఇందులో మిక్స్ చేసుకుంటున్నానండి. రెడీ అయిపోయింది. చక్కెర పొంగలి లేదంటే పరమాన్నం ఏదైనా పెంచుకోవచ్చు, మన ఇష్టమేని. చూడండి ఎంత బాగా వేడిగా ఉంది, చాలా బాగా వచ్చింది దగ్గరగా. అమ్మవారికి ఇష్టమైన 5వ రకం ప్రసాదం చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 10 o'clock అయ్యింది. 4 hours పట్టిందండి. అది కూడా వీడియో తీస్తూ చేయడం వల్ల, లేదు అంటే కొంచెం ఎర్లీగానే అయిపోదును. అయితే ఒకటి తర్వాత ఒకటి చేయడం వల్ల ఇంత టైం పట్టింది. ఇప్పుడు నేను పూజకి రెడీ అయిపోయి పూజకి ప్రిపరేషన్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంతవరకు ప్రసాదాలు ప్రిపేర్ చేశాను కదండి. ఈ ప్రసాదాలు మరొకసారి ఏమేమి చేశానో మీకు చూపించేస్తానండి. మొదటిగా చింతపండు పులిహార టెంపుల్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. లక్ష్మీ అమ్మవారి కోసం ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఇష్టం లేదంటూ ఏ ప్రసాదం అంటూ ఉండదు కదండి. అందులోన శనగల ప్రసాదం అంటే మరీ ఇష్టం. శనగల ప్రసాదం ప్రిపేర్ చేశాను. వాటితో పాటు బూర్లు ప్రిపేర్ చేశానండి. శనగపప్పు బూర్లు కూడా చాలా బాగున్నాయి. వాటితో పాటు గారెలు కూడా ప్రిపేర్ చేశాను. చివరగా చక్కెర పొంగలి ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ రెడీ అయిపోయి పూజ చేసుకొని మరొకసారి వరలక్ష్మి వ్రతం చేసిన ప్రతి ఒక్కరికిను వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి.
హ్యాపీ